వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ గైజ్. రాత్రి ఫుల్ లేట్ అయింది. సో సాయంత్రం స్నానం చేసిన కాబట్టి సర్ది ఫుల్ అయింది గైజ్. ఒకటే దగ్గు ఒకటే సర్ది. సో ఇంటికి వచ్చే వరకు మాత్రం టైం 4 అయితే చూపిస్తాను. సో టైం ఎగ్జాక్ట్ చూడొచ్చు గైజ్, 4 అవుతుంది. సో లంచ్లో స్పెషల్ క్యారెట్ అండ్ కీరా తింటున్నాను, ఫుల్ సర్ది అయిందని కాబట్టి. సో మమ్మీ మాత్రం ఎగ్ కర్రీ ఇంకా మన వైట్ రైస్ చేసింది. ఏదో ఒక మూవీ చూస్తున్నాం గైజ్. ఎండంటే ఫుల్ ఉంది కానీ అయినా సరదైంది. సో ఏం చేద్దాం చెప్పండి, చెట్లకి పువ్వులు అవుతలేవు గైస్, ఏందో ఈ మధ్య మన. సో హే గైజ్, ఆల్మోస్ట్ ఇంటికి వచ్చి 10 అవుతుంది. వర్షం అయితే ఫుల్ స్టార్ట్ అయిపోయింది గైజ్, ఏదో పచ్చిగా. సో పైకి మళ్ళీ ఇక్కడి నుంచి కురుస్తలే, స్పీడ్ పడుతుంది కాబట్టి అక్కడి నుంచి ఇక్కడ లోపలికి వస్తుంది గైజ్. వీలైతే ఇక జైన్ అవుతుంది. సో లంచ్లో స్పెషల్ చాలా రోజుల తర్వాత మమ్మీ అయితే పాలకూర పప్పు చేసింది. సో నా ప్లేట్ పెట్టడం మర్చిపోయిందా మమ్మీ, బాసాలు మమ్మల్ని ఇక్కడనే ఉంది. సో ఇది రిమోట్ దూరం తెరిపేసాం గైజ్. రేపు మంగళవారం వచ్చేసింది గైజ్, ఇక వస్తా ఇంకా 5 రోజులే కదా మన పండగకి, సండేనే. సో ఏం చేద్దాం గైజ్, రోజులు అట్లా గడిచిపోతున్నాయి. ఇక మన చేతిలో అయితే ఏం లేదు కదా ఈ జనరేషన్లో. సో రైస్ మీడియంలో ఉంది. రేషన్ బియ్యం వండినారా, అది సన్న బియ్యమా గైస్, ఏం చేసినా నాకు అర్థం అయితే లేదు. కొంచెం పెట్టుకుందాం. సో దీనికి కాంబినేషన్ ఈ మురుకులు, పప్పు అంటే పక్క ఇవి ఉంటాయి. ఆమ్లెట్ చేయమన్నా కానీ చేయనది మా మమ్మీ. సో అది నాకు కూడా దగ్గర మెడ దగ్గర వేడి కురుపులు అయినాయి, ఎక్కువ హీట్ తింటున్నాను నేను. సో ఈ నైట్ అయితే పప్పుతోనే అదే అడ్జస్ట్మెంట్ అయిపోదాం గైస్. పప్పు లైట్ నార్మల్ ఉంది గైస్, అంత కూడా లేదు. పెళ్ళిళ్ళలో ఫేమస్ గైస్ పాలకూర పప్పు, చాలా అంటే చాలా ఫేమస్, మనందరికి గెలిచిన ఉండే కదా. సో అంతా తిక్కొద్దు, కొంచెమే వేసుకుందాం మనం గైస్. వర్షం సౌండ్ అయితే తినవచ్చు బయటకన్నా, ఎంత క్లియర్గా వినిపిస్తుంది మనకైతే. సో చలో ఫాస్ట్గా తినేద్దాం మనమైతే. మనకైతే తినే టైంలో టీవీ చూసే అలవాటు కూడా లేదు గైస్. సామాన్ ఎక్కువ కొడుతుండదు ఇంట్లో, సామాన్ అయితే ఫుల్ ఎక్కువ కొడుతుంది గైస్. ఏదో ఒక్కో రోజు ఒక్కోలాగా అనిపిస్తుంది నాకు మా ఇల్లు. వీడియో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. చూద్దాం బాబాయ్.